హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. ఈరోజు మనం చపాతీ పిండిని చేత్తో కలపకుండా మిక్సీతో ఎలా కలపచ్చో అని నేను మీకు కూడా చూపిస్తున్నాను. 2 కప్స్ ఆఫ్ వీట్ ఫ్లోర్ అంటే గోధుమ పిండిని తీసుకుంటే 1 కప్ ఆఫ్ వాటర్ తీసుకొని తగినంత సాల్ట్ వేసి ఆ వాటర్ కూడా కొంచెం హాఫ్ వేసి 2 టైమ్స్ ఆన్ అండ్ ఆఫ్ చేశాను. ఇలా వచ్చింది. ఇంకో హాఫ్ గ్లాస్ వాటర్ ఇప్పుడు వేస్తున్నాను. వేసిన తర్వాత ఇంకా 2 టైమ్స్ ఆన్ అండ్ ఆఫ్ చేస్తే చక్కగా కలిసిపోయింది. మనకి చేతికి ఏం అంటకుండా చక్కగా కలిసిపోయింది. ఇది చాలామందికి యూస్ అయ్యిద్ది. నేను ఇప్పుడు హ్యాండ్ పెయిన్స్ ఉన్నవాళ్ళు, జాయింట్స్ పెయిన్ ఉన్నవాళ్ళు చేయలేరు కదా, వీళ్ళకైతే చక్కగా ఇది ఉంటుంది. చూడండి ఎంత బాగా మిక్స్ అయిందో ఈ పిండిని నేను దానికి ఒక 1 or 2 టేబుల్ స్పూన్ ఆయిల్ చేసి దాన్ని చక్కగా చపాతీ పిండిలాగా రోల్ చేసేసి దానికి తర్వాత స్మాల్ పోర్షన్స్ ఆఫ్ బాల్స్ లాగా చేసేసుకొని చక్కగా నేను చపాతీ చేసేసుకున్నాను. దీనికి ఈ పిండితో నేను చపాతీ రోల్ చేస్తే ఎలా వస్తుందో కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు చూసేయండి. రోల్ చేసిన తర్వాత చపాతీస్ చూడండి ఎంత బాగా వచ్చాయో. మనం చేత్తో ఒత్తితే ఎలా ఉంటాయో అలానే ఉన్నాయి. ఇప్పుడు నేను కాల్చి కూడా చూపించాను చూడండి. ఇలా సర్వ్ చేసి త్వరగా ఫాస్ట్గా అయిపోయిద్ది. ఈ జాబ్ చేసే వాళ్ళు కూడా ఇలా చేసుకోవచ్చు ఫాస్ట్గా. సో దీని తర్వాత మనం ఈ పని చేసేటప్పుడు మన ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఏం పని చేశారో చూద్దాం. సో ఈ జార్లో కలిపాం. సో ఇది పెద్ద పని. సో దీనికి కూడా క్లీన్ చేసే ఐడియా ఇస్తాను. దీంట్లో వాటర్ వేసేసి 4 టైమ్స్ మనం రన్ చేస్తే క్లీన్ అవుతుంది. ఇంకొంచెం ఉంటే ఇంకొంచెం సేపు 2-3 టైమ్స్ రన్ చేసేస్తే శుభ్రంగా క్లీన్గా అయిపోతుంది. తర్వాత మనం లిక్విడ్ వేసుకొని ఈ సోప్ లిక్విడ్ వాష్ చేసేసుకుంటే సరిపోయిద్ది. ఇదొక హ్యాక్. నేను చెప్పాను కదా, ఇంట్లో పిల్లలు ఏం చేసుకుంటారు, మనం చపాతీ చేస్తే వాళ్ళు కొంచెం ముద్ద తీసుకొని చపాతీ ముద్ద ఇలా కలుపుతూ ఉన్నారు. అది కూడా వీళ్ళు కలుపుతుంటే అది కూడా నేను రికార్డ్ చేశాను. ఈ పిండిని తీసుకెళ్ళి వీళ్ళు ఇలా కలుపుతున్నారు. కలిపి ఏం చేశారు కదా మీ డౌట్. దీన్ని తిన్నారా? లేదు, చూపిస్తాను నేను ఏం చేశారు. డవ్ మ్యాన్ని ప్రిపేర్ చేశారు. చూడండి, బాటిల్స్కున్న క్యాప్ లేదు, దాన్ని సర్కిల్ హెడ్ లాగా చేసి దానికి 2 హ్యాండ్స్ 2 లెగ్స్ చేసేసి బాడీ దాన్ని ఇలా డెకరేట్ చేసి పెట్టారు. వీటిని నేను చక్కగా పెనం మీద కాల్చేసి ఆయిల్ వేసేసి చక్కగా కాల్చేసాను అటు ఇటు. లేదు అంటే అవెన్లో పెట్టేసైనా మీరు బ్రష్ చేసి కొంచెం ఆయిల్ కాల్చేయచ్చు. నేను జెమ్స్ అండ్ బటన్స్ ఐస్ అండ్ బటన్స్ జెమ్స్తో యూస్ చేశాను అండ్ కెచప్తో ఇలా డెకరేట్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.